హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే మనం సోనీకి సంబంధించిన సోనీ ZV-E10 ఈ కెమెరాని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. నేను రీసెంట్గా అయితే ఫ్లిప్కార్ట్లో ఈ కెమెరాని అయితే కొన్నాను. దాదాపు నాకు 60,000 అయితే పడింది. బట్ నాకైతే యూట్యూబ్ నుంచి ఎలాంటి ఇన్కమ్ అయితే రాలేదు. నేనైతే ఒక 1.5 year నుంచి యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తున్నాను. బట్ నాకైతే ఇప్పటి వరకు ₹1 కూడా రాలేదు. బట్ నా సొంత డబ్బులతో నేనైతే కొన్నాను. ఈఎంఐలో ఈ కెమెరాని అయితే తీసుకున్నాను. నేనైతే దాదాపు ఒక 400 వీడియోస్ దాకా నేనైతే Xiaomi 11 హైపర్ చార్జ్ ఈ మొబైల్తో అయితే వీడియోస్ అయితే తీసాను. బట్ వీడియో క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని నేనైతే ఈ కెమెరాని అయితే కొన్నాను. బట్ నాకైతే యూట్యూబ్ నుంచి ₹1 కూడా రాలేదు. నేనైతే నా సొంత డబ్బులతోనే ఈ కెమెరాని అయితే కొన్నాను. ఇప్పుడైతే ఈ కెమెరాని అయితే మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసి 2 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. బట్ ఒకవేళ మీరు ఈ కెమెరాను కొంటే బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తాయి మీకు అయితే చూపిస్తాను. అండ్ అలాగే దీంతో తీసిన కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియో శాంపిల్స్ కూడా మీకు అయితే లాస్ట్లో చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 60,000 అయితే ఈ కెమెరాని తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ కెమెరాకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మీరు చూడండి. అండ్ అలాగే తర్వాత ఈ కెమెరాకి సంబంధించిన కొన్ని ఫోటో శాంపిల్స్ అండ్ అలాగే వీడియో శాంపిల్స్ అయితే మీకు అయితే లాస్ట్లో చూపిస్తాను. అండ్ అలాగే నేను ఈ కెమెరాను కొంటే ఈ కెమెరాతో పాటు నాకు సోనీకి సంబంధించిన సోనీ WF-C700 అనే ఒక TWS ఇయర్ బడ్స్ అయితే నాకు ఫ్రీగా అయితే వచ్చాయి. బట్ వీటి ప్రైస్ చూసుకుంటే దాదాపు మనకి ఫ్లిప్కార్ట్లో 8,900 దాకా అయితే ఉంది. బట్ నాకైతే ఈ కెమెరాతో పాటు ఇవైతే ఫ్రీగా అయితే వచ్చాయి. నేను కొన్నప్పుడు అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. నేను కొన్నప్పుడు నాకు సోనీ WF-C700 అని అక్కడ నాకైతే కనపడింది అక్కడ పేర్లలో. తర్వాత నెక్స్ట్ డే చూశాను. మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఇయర్ ఫోన్స్ ఫ్రీగా ఉన్నాయి లేవని చూశాను. తర్వాత అయితే నాకైతే కనపడలేదు. మీరైతే ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను కొన్నప్పుడు ఈ కెమెరా ఎప్పుడైతే కొన్నానో అప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీశాను. అండ్ అలాగే తర్వాత నెక్స్ట్ డే ఒక స్క్రీన్ షాట్ తీశాను. ఇక్కడ చూసుకుంటే నేను ఫస్ట్ కొన్నప్పుడు తీసిన స్క్రీన్ షాట్లో చూసుకుంటే ఈ హెడ్ ఫోన్స్ ఫ్రీగానే అక్కడైతే ఉంది. కాకపోతే నెక్స్ట్ డే చూసుకుంటే మాత్రం ఇయర్ ఫోన్స్ ఫ్రీగానే అయితే లేవు. ఒకవేళ మీరు సోనీ ZV-E10 ఈ కెమెరా కొనే పని అయితే మాత్రం ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ని మీరు మిస్ అవ్వకండి. ఇవి ఎప్పుడైతే మీకు ఫ్రీగా వస్తాయో అప్పుడైతే కొనండి. ఎందుకంటే 8,000 వాల్యూ చేసే హెడ్ ఫోన్స్ అయితే మీకైతే ఫ్రీగా అయితే వస్తాయి. వీటి సౌండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే వస్తుంది. మీరైతే చూడవచ్చు. ఈ 8,900కి ఇవి వర్తా కాదని మొత్తం క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో చూడండి. తర్వాత ఈ కెమెరాకి సంబంధించిన కొన్ని ఫోటో శాంపిల్స్ వీడియో శాంపిల్స్ అయితే మీకు చూపిస్తాను. మీరైతే వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి వీలైతే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని అయితే యూట్యూబ్ అయితే ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. బట్ చాలా మంది కెమెరాస్ కొనే వాళ్ళు అయితే ఉంటారు. బట్ వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే దీనికి సంబంధించిన బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉంది మీరైతే చూడండి. తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ఫోటో శాంపిల్స్ వీడియో శాంపిల్స్ అయితే మీకు అయితే చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఇలా అయితే వచ్చింది. బట్ నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. కంపల్సరీ అయితే మనం ఆ బాక్స్ని అయితే వాళ్ళ చేత అయితే ఓపెన్ చేయించాలి. బట్ వాళ్ళే ఓపెన్ చేస్తారు. బట్ బాక్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేస్తారు. నేనైతే మొత్తం తీసాను. మళ్ళీ ప్యాక్ చేసి ఎలా ఉన్నాయో అలా ప్యాక్ చేసి మళ్ళీ మీకైతే చూపిస్తున్నాను. బట్ ఎలా వచ్చింది, ఏమేమి కంటెంట్స్ వచ్చాయి నేనైతే చూపిస్తున్నాను. నాకైతే ఫ్లిప్కార్ట్లో 60,000 అయితే పడింది. మొత్తం కలుపుకొని 60,000 అయితే పడింది. బట్ నేనైతే ఈఎంఐలో తీసుకున్నాను. బట్ నాకైతే ఇలా అయితే చూసింది. ఫస్ట్ అయితే ఒక బ్యాగ్ అయితే మీకైతే వస్తుంది. బట్ ఈ బ్యాగ్ వర్క్ చూసుకున్న మనకి దాదాపు 1,790 రూపాయలు అయితే ఉంది. ఈ కెమెరా బ్యాగ్ అని చెప్పొచ్చు. దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ ఒక ఇయర్ ఫోన్స్ అయితే వచ్చాయి మనకి సోనీకి సంబంధించిన సోనీ WF-C700 ఈ హెడ్ ఫోన్స్ అయితే మనకి ఫ్రీగా అయితే వచ్చాయి. వీటి ప్రైస్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్లో 8,000 దాకా అయితే వీటి ప్రైస్ అయితే ఉంది. ఒక్కోసారి 7,000 కూడా వస్తున్నాయి. బట్ 8,000 నుంచి 7,000 మధ్యలో ప్రైస్ అయితే ఉంటుంది. బట్ ఇదైతే మనకి సోనీ ZV-E10తో అయితే ఈ కెమెరాతో అయితే ఫ్రీగా అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకోవచ్చు బండల్ విత్ ZV-E10 అని ఉంది. ఇక్కడ నాట్ ఫార్ రిటైల్ సేల్ అని ఉంది. బట్ మనకి ఇవి అమ్ముకోవడానికి అయితే కుదరదు. ఈ బాక్స్తో అయితే మనకి కెమెరాతో అయితే ఫ్రీగా ఇస్తున్నారు. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ నేను తీసుకున్నప్పుడు అయితే ఇవి నాకు ఫ్రీగా అని చూపించాయి. మళ్ళీ నేను చెక్ చేస్తే నాకైతే ఫ్రీగా అని చూపించట్లేదు. ఒకవేళ మీరు ఇది తీసుకున్న పని అయితే ఇయర్ ఫోన్స్ ఉన్నప్పుడు అయితే ఆఫర్ ఉన్నప్పుడు అయితే మీరు తీసుకోండి. బట్ మీకు 8,000 వర్త్ ఉన్న హెడ్ ఫోన్స్ అయితే ఫ్రీగా అయితే వస్తాయి. ఇక దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక మెయిన్గా చూసుకుంటే మనకి సోనీ ZV-E10 ఈ కెమెరా అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మన బాక్స్ అయితే ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది. బట్ నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ సీల్ అయితే మళ్ళీ ప్యాక్ చేస్తాను. ఎలా ఉన్నాయో అలా మొత్తం అయితే ప్యాక్ చేస్తాను. బాక్స్ అయితే చూడడానికి అయితే మనకైతే ఎలా ఉంటుంది. ఇక్కడ సోనీ అలాగే 2 years వారంటీ, 64 GB మెమరీ కార్డ్ ఇన్సైడ్ అని ఉంది. ఇందులో మనకి ఇన్బిల్ట్ వీళ్ళైతే ఫ్రీగా ఒక 64 GB సోనీకి సంబంధించిన మెమరీ కార్డ్ అయితే ఫ్రీగా చేస్తున్నారు. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి
ఈ మనకి కెమెరా ఎలా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ లెన్స్, కిట్ లెన్స్. అండ్ అలాగే ఇటు సైడ్ చూస్తుంటే మనకి సోనీ ఇక్కడ ఉంది, సోనీ మోడల్ ఉంది, సోనీ ZV-E10L అని ఎందుకు ఉందంటే మనకి ఒకవేళ మనం లెన్స్ తీసుకున్నాం అనుకోండి, లెన్స్ తీసుకుంటే మనకి ZV-E10L ఉంటుంది. ఒకవేళ మనం లెన్స్ తీసుకోకుండా కొంటే మనకి ఇలా అయితే వస్తుంది ZV-E10 అని. బట్ నేనైతే లెన్స్తో పాటు అయితే దీని అయితే పర్చేస్ చేసుకుని ఇక్కడ మనకి ఆల్ఫా సిరీస్ లోగో అయితే ఉంది. అండ్ అలాగే ఇది చూసుకుంటే మనకి ఇక్కడ ప్రైస్ అయితే ఉంది 69,990 రూపాయలు అయితే ఉంది. బట్ మనకైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఇది 60,000కి అయితే వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి 24.2 మెగాపిక్సెల్ 4K అని ఉంది. ఇప్పుడైతే మనం దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ నేనైతే ఆల్రెడీ సీల్ అయితే ఓపెన్ చేస్తాను. మళ్ళీ సీల్ అయితే ఎలా ఉన్నాయి, బాక్స్లో కాంపోనెంట్స్ మొత్తం అలాగే పెట్టేశాను. దీన్ని ఓపెన్ చేద్దాం. మీరు ఓపెన్ చేయాలంగానే ఇక్కడ మీకైతే ఒక సోనీ ఒక మెమరీ కార్డ్ 64 GB అయితే ఉంటుంది. బట్ నేనైతే ఆల్రెడీ తీసి బాక్స్లో పెట్టాను, ఇక్కడ ఇది తీసేసాను. బట్ ఇక్కడైతే మీకు 64 GB మెమరీ కార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉంటాయి. బట్ మనకి వారంటీ కార్డు కానీ, యూజర్ మాన్యువల్ కానీ మొత్తం ఇక్కడైతే కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉంటాయి. వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మనకి కొన్ని యాక్సెసరీస్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఒక Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మీరు కెమెరాకే డైరెక్ట్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి మీరు మెడల్ వేసుకోవడానికి ఒక స్ట్రాప్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పవర్ కార్డ్ అయితే ఉంది. ఇక ఇందులో చూసుకుంటే మనకి ఇది ఒక అడాప్టర్. ఇక్కడ మనకైతే ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ బాక్స్లో కంటెంట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఒక బ్యాటరీ అయితే ఉంది. ఈ బ్యాటరీ చూసుకుంటే మనకి 1020 mAh మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మనకి ఒక 64 GB మనకి సోనీకి సంబంధించిన మెమరీ కార్డ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి రీడ్ స్పీడ్ చూసుకుంటే 270 Mbps ఉంటుంది. రైట్ స్పీడ్ చూసుకుంటే మనకి 45 Mbps స్పీడ్ అయితే ఉంటుంది. వీటిని పక్కన పెట్టేద్దాం. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకొకటి అయితే ఉంది. ఇది విండ్షీల్డ్. ఒకవేళ మీ దగ్గర ఏదైనా సపరేట్గా మైక్ లేకపోతే ఇందులో మనకి ఇన్బిల్ట్గా మైక్ అయితే ఉంటుంది కెమెరాలో. ఈ విండ్షీల్డ్ మీరు అయితే కెమెరాకి అటాచ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా మెయిన్గా మనం ఈ కెమెరాని అయితే చూద్దాం. ఈ బాక్స్లో ఇంకా కంటెంట్స్ అయితే ఏం లేవు. ఇక్కడ చూసుకున్న మనకి కెమెరా అయితే ఉంది, సోనీ ZV-E10. మనకైతే ఇన్బిల్ట్గా మనకి ఈ లెన్స్ అటాచ్ అయ్యి వస్తాయి. బట్ మనకి సపరేట్గా లెన్స్ బాడీ రాదు. లెన్స్ అండ్ అలాగే మనకి ఈ బాడీ రెండు అటాచ్ అయ్యి ఇలాగే వస్తుంది సేమ్. ఇప్పుడైతే నేనైతే బ్యాటరీ అండ్ అలాగే SD కార్డ్ అయితే నేనైతే వేస్తాను. ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ మీకు లాక్ ఓపెన్ ఉంది. ఇట్లా సైడ్ అనుకోండి మీరైతే ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే SD కార్డ్ వేయాలి. SD కార్డ్ వేసాక తర్వాత బ్యాటరీ తీసుకోవచ్చు. మనం SD కార్డ్ అయితే వేద్దాం. ఇక్కడ బ్యాటరీ ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు అయితే నాకైతే బ్యాటరీలో ఛార్జింగ్ అయితే వస్తలేదు. బట్ నేనైతే ఛార్జ్ చేశాను. ఇక్కడ ఆన్ చేయడానికి ముందు మనం ఇక్కడ ఏమేమి పోర్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని పోర్ట్స్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఒక Type-C పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ఫోకస్ అవ్వట్లేదు. ఇక్కడ చూసుకున్న ఒక Type-C పోర్ట్ ఉంది. అలాగే అక్కడ మనకి మినీ HDMI పోర్ట్ ఒకటి ఉంది. అలాగే మీకు హెడ్ ఫోన్ సంబంధించిన మీరు ఆడియో లైవ్గా మానిటర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే మీరైతే ఆడియో అయితే లైవ్ మానిటర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సపరేట్గా మనకి ఒక మైక్ పోర్ట్ అయితే ఉంది. మీరు ఎక్స్టర్నల్గా ఏదైనా మైక్ యూజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. TRRS కేబుల్ నుంచి మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇటు సైడ్ అయితే ఏం లేవు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మైక్ అయితే ఉంది. బట్ మీరు ఒకవేళ విండ్షీల్డ్ అటాచ్ చేయాలనుకుంటే దీనికైతే విండ్షీల్డ్ అటాచ్ చేయొచ్చు. సపరేట్గా మైక్ సెట్ చేసుకోవాలనుకున్నా మీరు అయితే ఇక్కడ నుంచి రిసీవర్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బటన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ పైన కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. నేనైతే స్క్రీన్ గ్లాస్ అయితే వేసాను. బట్ మనకి ఇలా కొంచెం కనపడుతుంది మార్కులు అయితే. బట్ మీరైతే ఫస్ట్ ఈ స్క్రీన్కి ఒక గ్లాస్ అయితే మీరైతే కొనుక్కొని వేసుకోండి. బట్ మీకు ఆన్లైన్లో ఒక 200కి 300కి అయితే ఉంటాయి. బట్ మనకి ఇదైతే మనకి టిల్ట్ అయితే అవుతుంది. మనం డైరెక్ట్గా అయితే ఇలా వీడియోస్ తీసుకున్నప్పుడు ఇట్లయితే మనం అయితే లైవ్గా అయితే చూసుకోవచ్చు. ఎలా రికార్డింగ్ అవుతుందని మొత్తం అయితే మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం లెన్స్ క్యాప్ని అయితే తీసేద్దాం. మీరు పవర్ ఆన్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ పవర్ ఆన్ ఉంది కదా, మీరు పవర్ ఆన్ ఇలా చేస్తే చాలు ఆటోమేటిక్గా పవర్ ఆన్ అయితే అయిపోతుంది. లెన్స్ అయితే బయటకు వస్తాయి. ఇలా అయితే ఉంటుంది. బట్ నేనైతే ఫస్ట్ సెటప్ చేశాను. మొత్తం సెటప్ చేసి మీకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. బట్ మీరు కొన్నప్పుడు అయితే మీకు సెటప్ అయితే అడుగుతుంది. సెటప్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకి 4Kలో కూడా మనం 4K 24 FPSలో అయితే మనం వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు. బట్ నేనైతే ఈ కెమెరా అయితే కొన్ని రోజులు అయితే యూజ్ చేస్తాను. యూజ్ చేసి అసలు దీని క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఈ ప్రైస్కి ఇది వర్త్ నేనైతే క్లారిటీ ఒక వీడియో అయితే మీకు అయితే చేస్తాను. బట్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ జస్ట్ ఇందులో ఉన్న ఫీచర్స్ నాకు కూడా ఎలా ఉంటాయో తెలియదు. బట్ నేనైతే
తెలుసుకుంటాను కొన్ని రోజులు యూస్ చేసి. బట్ దీంట్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే మనకి క్వాలిటీ ఎలా ఉంది మొత్తం మీకైతే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 1 వీక్ లోపు అయితే మీకైతే ఆ వీడియో అయితే వస్తుంది. బట్ నేనైతే పూర్తిగా చెక్ చేస్తాను ఇందులో ఏమేమి ఫీచర్స్, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫీచర్స్ నాకు కూడా సరిగ్గా అర్థం అవ్వట్లేదు, బట్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫీచర్స్ మొత్తం మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీరైతే ఫోటో శాంపిల్స్ అయితే చూడవచ్చు. బట్ నేనైతే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే చేయలేదు, నార్మల్గా అయితే దింపాను. ఇందులో మనకి సపరేట్ ఒక బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మీరు నెక్స్ట్ శాంపిల్ చూడండి. ఇందులో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయితే అయిపోయింది. నేనైతే ఇందులో ఉండే సపరేట్ బటన్ అయితే క్లిక్ చేశాను. ఆ బటన్ క్లిక్ చేశారనుకోండి మీరు వీడియో తీసేటప్పుడు కానీ ఫొటోస్ తీసేటప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకైతే బ్లర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది, పోర్ట్రేట్ లాగా. మీరు ఇందాక ఫోటోకి ఇప్పుడు ఫోటోకి చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ ఫోటో చూసుకున్న మనకి ఇండోర్లో తీసినాయి. ఒకవేళ న్యాచురల్ లైట్ మనం ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ఫొటోస్ తీస్తే మనకైతే ఫొటోస్ క్వాలిటీ అయితే ఉంటుంది. బట్ నేనైతే ఈ ఫొటోస్ని ఏమి ఎడిట్ చేయలేదు, రా ఫోటోజే మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. బట్ నేనైతే ఎడిటింగ్ ఏం చేయలేదు. బట్ ఒకవేళ మీరు ఇండోర్లో దిగితే ఇలా అయితే ఉంటుంది. నేచురల్ లైట్ మీకు సన్ లైట్ మీ ఇంట్లో పడితే దిగితే ఇలా ఉంటుంది. ఈ ఫోటోని అయితే మీరు చూడండి. ఇదైతే నేను టోటల్గా ట్యూబ్ లైట్తో అయితే అవుట్డోర్లో ఇంట్లో అయితే దింపాను. అండ్ అలాగే మీరైతే వీడియో శాంపిల్స్ కూడా చూడొచ్చు. నేనైతే ఈ వీడియోని 4K 25 ఫ్రేమ్స్ అయితే ఇదైతే రికార్డింగ్ చేశాను. ఒకవేళ మీరు 4Kలో వీడియో తీయాలనుకుంటే 25 FPS అయితే మీరైతే ఆ వీడియో అయితే రికార్డింగ్ చేయొచ్చు. బట్ మీరైతే శాంపిల్స్ అయితే చూడండి. నేనైతే ఏం ఎడిటింగ్ అయితే చేయలేదు. బట్ నేనైతే 4Kలో ఎలా తీసానో అలా అయితే ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. అండ్ అలాగే మనకి ఐ ఆటో ఫోకస్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. మీరైతే చెక్ చేయండి. ఇక్కడ మన కెమెరాలో చూసుకుంటే ఐ ఆటో ఫోకస్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంది. నేను కెమెరాని కొంచెం అటు ఇటు మూవ్ చేసిన ఆటోమేటిక్గా చాలా ఫాస్ట్గా అయితే డిటెక్ట్ చేస్తుంది అయినైతే. బట్ మనకైతే ఆటో ఫోకస్ సిస్టమ్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనం ఫొటోస్ తీసేటప్పుడు కానీ వీడియోస్ తీసేటప్పుడు కానీ దీని ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. బట్ నేనైతే యూజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను ఒక 2 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకొన్ని రోజులు అయితే యూజ్ చేస్తాను, ఒక 2 వీక్స్ దాకా యూజ్ చేసి. దీని క్వాలిటీ ఎలా ఉంది, మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఫుల్ హెచ్డీలో తీస్తే దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, ఆ స్లో మోషన్ అండ్ అలాగే మనకి ప్రోడక్ట్ షోకేస్ అనే ఒక ఆప్షన్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. మొత్తం డీటెయిల్గా అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక 2 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. బట్ 2 డేస్లోనే ఇవన్నీ నేను తెలుసుకోవాలంటే బట్ నేను తెలుసుకోలేను. ఎందుకంటే కెమెరాలో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఫీచర్స్ అర్థం కావాలంటే మినిమం 1 వీక్ అయితే టైం తీసుకోవాలి. ఎందుకంటే మన వీడియో క్వాలిటీ మంచిగా రావాలంటే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే ఇందులో అయితే ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తేనే మనం కోరుకున్న అవుట్పుట్ అయితే మనకైతే వస్తుంది. అలా కాదని జస్ట్ మీరు కెమెరా రాగానే అన్బాక్సింగ్ చేసి మీరు నార్మల్గా తీస్తే మాత్రం వీడియో క్వాలిటీ మీరు అనుకున్నంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు కెమెరా నుంచి. బట్ ఇందులో మనకి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి కలర్ గ్రేడింగ్ కానీ మనం బ్రైట్నెస్ కానీ అలాగే ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఆ సెట్టింగ్స్ మొత్తం మనం తెలుసుకొని అప్పుడు మాత్రమే దీని నుంచి అయితే మంచి అవుట్పుట్ని అయితే మనం అయితే పొందగలం. బట్ అంతేగాని మీరు డైరెక్ట్ కొన్నాక ఎమ్మటే ఆటోమేటిక్గా ఈ కిట్ లెన్స్తో వీడియోస్ తీస్తే మీరు కోరుకున్న అవుట్పుట్ అయితే ఖచ్చితంగా రాదు. బట్ మీరైతే దీంట్లో ఉన్న సెట్టింగ్స్ని అయితే మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నాకే ఈ కెమెరా నుంచి అయితే మంచి అవుట్పుట్ అయితే మీరైతే పొందుతారు. నేనైతే ఒక 2 వీక్స్లో దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ, అసలు కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మొత్తం ఇన్డెప్త్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివ్యూ వీడియో అయితే మన ఛానల్లో ఒక 2 వీక్స్లో అయితే వస్తుంది. బట్ మీరైతే ఆ వీడియోలో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీ అయితే తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు సోనీ ZV-E10 సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చూసారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం ఇలాంటి ఇంకా మంచి అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. బట్ మీరు చేయాల్సిందలా జస్ట్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 వీక్స్లో దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మీకైతే అందిస్తాను. బట్ మన ఛానల్లో వస్తుంది. బట్ మీరైతే ఆ వీడియోని చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి.